సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా ఇది సరైన సమయం పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, పిఓకే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ దాడి కారణంగా అందరూ భారతదేశం వైపు ఉన్నారు, పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది మంచి టైము అని అంటారు. మరి యుద్ధానికి వెళ్తేనే కదా. మోడీ గారు ఉండగానే పిఓకే లిబరేట్ అయిపోతుందండి, అందులో డౌట్ లేదు. ఇది ఛాలెంజింగ్ పర్సనాలిటీ. అది ఎలా చేయాలంటే అంతర్జాతీయంగా మద్దతుని బట్టి, మన పక్క దేశాలు బట్టి, ఇతర దేశాలు మనకి ఎంతవరకు ఇస్తాయి, సపోర్ట్ చేస్తాయి. మన దేశంలో ఉన్న ద్రోహులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏది యుద్ధం అది దీని మీద కూడా అప్పుడే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాయి ప్రతిపక్ష పార్టీలు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా డిఎంకే అని, అక్కడ మమతా బెనర్జీ, ఇక్కడ కాంగ్రెస్, ఇవన్నీ ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఉన్నాయండి, ఇండియా పార్టీగా ఉన్నాయి. మరి ఇవన్నీ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా మన యుద్ధాలు ఎప్పుడు జరిగినా మొత్తం నేషనల్ అంతా ఒకటి అయిందండి. నేషనల్ అంతా ఒకటి స్టేజ్లోకి తీసుకొచ్చినప్పుడు సక్సెస్ అవుతాం మనం. మనలో మనకు అంతర్గత కళాలు ఉన్నప్పుడు ఇలా అది ఎందుకంటే ఆ విధమైన దాన్ని అలుసుగా తీసుకుంటారు బయట దేశాలు కూడా. రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు మన మీద ఉన్నాయండి, ఇది ఒకటే కాదు. చేత ఫారెన్ పాలసీలో సక్సెస్ అయ్యాం, కానీ ఇప్పుడు ఇంటర్నల్గా మనం కొంత సక్సెస్ కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు అన్నారు. బయటకు వచ్చే మాట్లాడారు, మీరు ఉన్నారు కదా ఖర్గే వాళ్ళని. ఆధారాలు చూపించమంటున్నారు, చూపించండి అంటున్నారు వాళ్ళు. వాడు సపోర్ట్ చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే గవర్నమెంట్కి మద్దతు ఇస్తున్నారా, విమర్శిస్తున్నారా? ఉనికి కోల్పోయినోడు అలాగే మాట్లాడతాడు. మన స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏ దేశం రాదు సార్. చైనా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎవరు రాలేదు. చిన్న దేశం ఉత్తర కొరియా, సౌత్ కొరియా స్ట్రాంగ్ కంట్రీ, ఎకానమీలో నెంబర్ 1 అన్నిట్లోనే. 1-2 పోయిస్తాను ఇక్కడ. జపాన్ కూడా వాడు పేరు చెప్తే వాడు అంటే వాడి ఫాదర్ సడన్గా చచ్చిపోతే అయిపోయాడు 28 సంవత్సరంలో. కిమ్ ఇల్ సంగ్ కొడుకండి, కిమ్ ఇల్ సంగ్ మనవాడు. అది చేత ఏంటంటే అలాగా పవర్ఫుల్గా అన్ని విధాలుగా పవర్ఫుల్గా ఉండాలి, పీపుల్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కువ ఏంటంటే అక్కడంతా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ చేయాలి తప్ప సడన్గా వార్ అనేటువంటిది కాకుండా ఏదో కొన్ని నిర్బంధం పెట్టినప్పుడు బయట నుంచి ఏమొస్తాయి, ఎలా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ ఫౌండర్ని, జాతిపితని అక్కడున్న ఆర్మీ వాడే చంపేశాడు, జియావుర్ రెహమాన్ తిరుగుబాటు చేసి. భుట్టో ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ లైక్ షేక్ ముజిబుర్ రెహమాన్, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని జియావుల్ హక్ చంపేశాడు. జియావుల్ హక్ని భుట్టో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చనిపోయారు ఫ్లైట్లో. ఆవుని చంపేశారు, బెనజీర్ భుట్టోని. ఇలాగ అక్కడ పంజాబ్లో రకరకాల వర్గాలు ఉన్నాయండి. ఆ వర్గాలు బెలూచిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు లిబరేట్ చేయమని. బెలూచిస్తాన్లో మనకు మద్దతు ఉంది. ఇలా అందరినీ కూడగట్టుకోవాలి. అందరినీ కూడగట్టుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏదో ఒక లెసన్ చెప్పాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉందండి. ఎందుకంటే అమాయకులు చచ్చిపోయారు పాపం, మొన్న ఏ సంబంధం లేని వాళ్ళు చచ్చిపోయారు. మనం స్ట్రాంగ్ అయినప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు సార్. స్ట్రాంగ్ నైతికమైనటువంటి మద్దతు కావాలి, మనకి ఆయుధ మద్దతు కావాలి, అన్ని రంగాల్లో మనం పురోగమించాలి. ఒక యుద్ధం ప్రారంభించేట్టు రోజుకి ఇంచుమించుగా ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుందండి. రోజుకి 10,000 కోట్లు, 10 రోజులు ఉంటే 1,00,000 కోట్లు అవుతుంది. నెలపాటు సాగిందంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, చిన్న దేశం అది, అక్కడ అది మత యుద్ధం, అది ఆల్మోస్ట్ అలాండి. ఉనికి కోసం దేశం నాశనం చేస్తే దేశం ఉండకూడదని వాళ్ళు. ఇరాన్ ఏంటంటే అసలు ఇజ్రాయెల్ మొత్తం మ్యాప్ నుంచి తుడిచేస్తామండి. సాధ్యం కాదండి. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతుగా జరిగినటువంటి సంఘటన అటువంటి పహల్గామ్ మామూలు విషయం కాదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం అన్నీ ఇంకా ఫుల్ ఎక్విప్మెంట్లో లేవు సార్. మనం జలాంతరం లేదు. పక్కన చైనా అండి. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే చైనాని మనం కనుక మచ్చి చేసుకోగలిగితే, చైనా మన ఫోల్డ్లోకి వస్తే, ముందు వాడు చైనాకి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటున్నాడు. ఎవరికి యునైటెడ్ నేషన్స్ చేయలేదండి. వాడు మినిస్టర్ సభ్యులు మాట్లాడారు, వాడు విదేశాంగ మంత్రి పింగ్తో మాట్లాడారు. ఇలాగా వాడు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళకి చైనాకి ఏంటంటే భారతదేశం దలైలామా షెల్టర్ ఇచ్చింది, లడక్ మాదంటుంది, పక్కన కొన్ని సరిహద్దు ప్రాంతాలు మాయంటుంది, టిబెట్ మాదంటుంది.
ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ డిస్ప్యూట్ ఇంకా మనకు అలాగే ఉంది. ఇన్ కేసు Talks వారు మీరు అన్నది టాక్స్ ద్వారా ప్రతిదీ సొల్యూషన్ ఉంటుందండి. టాక్స్ చేయాలండి. టాక్స్ చేసినప్పుడు సొల్యూషన్ వస్తుంది. ఏ టాక్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే సొల్యూషన్ రాదండి. మనం స్ట్రాంగ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ కంట్రీ అయినప్పుడు తప్పనిసరిగా ఈ పిఓకని ఆక్రమించుకోవాలి. పిఓక మనకు ఎప్పటికైనా అది ఇబ్బందికరమైనటువంటి ఇదే. కానీ అది జరగాలంటే అసలు శ్రీనగర్లో ఉన్న పేర్లన్నీ హిందూ పేర్లేనండి. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పేర్లన్నీ కూడా ఒక్క ముస్లిం పేరు లేదు. పాకిస్తాన్లో ముస్లిం పేరు లేదు. మీకు 11వ శతాబ్దం నుంచి ఒక్కొక్క దేశం కొత్త దేశాలన్నీ ఏర్పడి భారతదేశం నుంచి వెళ్ళిపోయినాయి. తాలిబాన్ కూడగొట్టేశారు అక్కడండి. అంతా బుద్ధిస్ట్ సంబంధించి ఫిలాసఫీని అంతా నాశనం చేసేసారు తాలిబాన్ టైంలో. హిందూకుష్ మౌంటైన్స్ అంటే హిందువుల రక్తం చిందించిన ప్రాంతం అని దాని పేరు. అది అలాగే ఉంది ఇప్పుడు కూడా, హిందూకుష్ మౌంటైన్స్ అని. పాకిస్తాన్ అది మీకు ఆఫ్ఘనిస్తాన్ పెద్ద బార్డర్ అండి అది ఉజ్బెకిస్తాన్కి. అలాగే మనం బర్మాను పోగొట్టుకున్నాం, బంగ్లాదేశ్ పోగొట్టుకున్నాం, పాకిస్తాన్ పోగొట్టుకున్నాం, శ్రీలంక పోగొట్టుకున్నాం. ఎంతో యునైటెడ్ ఇండియా అండి. సో ఇది అఖండ భారత్ అంటారు. అదే అఖండ భారత్ అండి. అన్నీ పోయినాయి. కడకి ఇంత చిన్న పీస్ మిగిలింది. పిఓకని కూడా 75 ఏళ్ళు పట్టిందంటే పిఓకని కలుపుకోవడానికి. ఎంత వీక్గా ఉందో కంట్రీ ఆలోచించండి. ఒక మాట మీద లేదు, ఒక బాటలో లేరు. డిస్ప్యూటెడ్ కంట్రీ. మీరు ఎస్ అంటే నేను నువ్వు అంటారు. ఎందుకు నువ్వు అన్నా నాకు తెలియదు. మీరు ఎస్ అనకూడదు అంతే. ఇటువంటి పార్టీలు ఉన్నాయి ఇక్కడ దేశంలో. అంచేత మనంగా బలపడినప్పుడు మన సత్తా మనం చూపించగలుగుతామండి. ఒక భీముడు సరిపోతాడన్నాడు కౌరులు జయించడానికి, ఒక అర్జునుడు సరిపోతాడన్నాడు కృష్ణుడు. మీరు ఎవరు అక్కర్లేదు, ఆ పాండవులు ఏమన్నారు, మా ఎవరు అక్కర్లేదు, ఉంటే మాకు చాలన్నారు. అలాగే ఒక బలమైన దేశం మనకు ఉండాలండి. మన నైబరింగ్ కంట్రీ చైనాతో మన సఖ్యతగా ఉండాలి. ఎప్పుడు డ్రామా ఆడింది మనకి అమెరికా అండి. ఇంకా రష్యా మనకి మద్దతు ఇచ్చింది అనేక సందర్భాల్లో, నెహ్రూ కాలం నుంచి కూడా. ఏమండి, హిందీ చీనీ బాయ్ అన్నారు నెహ్రూ గారు. సవర్ణ వీళ్ళంతా ట్రీటీ జరిగినప్పుడు మనకి. ఏమంటే ఆ హిందీ చీనీ బాయ్ మనకి పెద్ద 1962 వరకు కారణం అదే అయింది. అంచేత మనగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇది ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని, రిలీజియస్ సంబంధించినటువంటి ఇష్యూని మనకు బౌట్ అరబ్ కంట్రీస్లో నుంచి అన్నింటి మంచి మద్దతు ఉందండి. ఇవాళ మనకు అన్ని అరబ్ కంట్రీస్లో అబుదాబీలో బ్రహ్మాండం దేవాలయం కట్టారు. అసలు ఎవరు ఊహించలేదు ఒక ముస్లిం కంట్రీలో దేవాలయం కడతారు. ఆ ప్రిన్స్ వచ్చాడు, ఎంతో అప్రిషియేట్ చేశాడు. అంచేత ఇలాగా ప్రపంచవ్యాప్తంగా మనకి మద్దతు ఉందండి. అదే మద్దతు ఉంది కాబట్టి ఇదే రైట్ టైము అని చెప్పి వార్ అనౌన్స్ చేస్తే మళ్ళీ ఈ దేశాలు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. అది వార్ ఎనీ టైం రావడానికి అవకాశం ఉందండి. మనం వార్ బార్డర్లో మనం అంచమించుకోనండి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆల్రెడీ మనం వార్ రేపు డిక్లేర్ అవుతుంది, ఖచ్చితంగా డిక్లేర్ అవుతుంది. కానీ మనం అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని అన్ని దేశాల మద్దతు కూడగట్టుకుని పిఓకని లిబరేట్ చేస్తే వచ్చి ఫలితాలేంటి, సత్ఫలితాలేంటి, వ్యతిరేక ఫలితాలేంటి. వెపన్స్ ఉన్నాయని ఇప్పుడు గమ్మున ఏంటండి వాడి చేతిలో, పిచ్చోడి చేతిలో రాయి కదండి. న్యూక్లియర్ వెపన్ అంటే మనం నాగాసాకి హిరోషిమా చూసాం, సర్వనాశనం అయిపోయిందండి. ఇవాళ కూడా పచ్చగడ్డి మొదలు అక్కడ. వాడికి చేతిలో వెపన్స్ ఉన్నాయి, అన్ని సరిహద్దులు పెట్టించామన్నాడు వాడు. అది ఒట్టిదేనండి, కరెక్ట్ కాదు. అది అంత నాలెడ్జ్ లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు వాడికి. అంచేత ఏంటంటే మనం ఆచితూసి అడిగేయాలి సార్. ఇప్పుడు మనకి మంచి మద్దతు అండి, ఇజ్రాయెల్ మంచి మద్దతు. వాళ్ళు వారంలో ఇరుక్కున్నారు, చేయలేరు. రష్యా మంచి మద్దతు మనకి. యుక్రెయిన్ వారు ఉంది, ఇవ్వలేరు. ట్రంప్ కొత్తగా వచ్చాడు, వాడు పెద్ద మెంటల్ కేసు. సారీ టు సే, ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. నేను మళ్ళీ వెళ్ళి వాడికి పుతిన్కి పోపు అక్కడ అంత్యక్రియలు వెళ్ళినప్పుడు వాడికి యుద్ధం ఆపాలని లేదన్నాడు. మళ్ళీ నీకేమో ఆయనేమో పుట్టినా కొడకని తిట్టాడు జెల్నిస్కీని. అక్కడికి అమెరికా టాక్స్ వెళ్తాడు. అదే ఆ జాతర ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడు కూడా సరైనటువంటి అవగాహన ఉండాలి, కరెక్ట్ పర్సన్ ఉండాలి. వార్మాంగర్స్ రాకూడదండి. వార్మాంగర్స్ వస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది. మన యుద్ధం కారణం ప్రపంచం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా దేశాల్లో మనం ఉన్నాం, చాలా దేశాల ఎకానమీని మనం దాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని దేశాల్లో మనకు ఒక మంచి అసలు వెపన్ కన్నా, యుద్ధానికి ఉపయోగించే వెపన్ కన్నా మన బాయ్స్, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన ఇంజనీర్స్ చాలా మంచి యూత్ కంట్రీ ఇప్పుడు ఇది. దీన్ని మనం వినియోగించుకుని సద్వినియోగం చేసుకుని నంబర్ 1 కంట్రీగా చైనాకి మనం 3rd, 5th పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు ఏదో ఒక రోజు మనం 2nd పొజిషన్లోకి వెళ్తాం
చైనా ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తే, లేకపోతే మన థర్డ్ పొజిషన్లోకి వెళ్తానికి అవకాశం ఉందండి. ఇప్పుడు 7, 8, 9 ఉన్నాం. అంచేతను పెద్ద బిగ్గెస్ట్ కంట్రీ కదండి, దీన్ని రూల్ చేయటం కష్టమే, దీన్ని కంట్రోల్ చేయటం కష్టమే. మోడీ గారు కాబట్టి చేసుకొస్తున్నాడు సార్. మోడీ గారు కాదు, మోడీ చేస్తున్నాడు ఆయన. మోడీ చేయటే చాలా మంచిదైంది మనకి. అంచేత స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలండి, స్ట్రాంగ్ కంట్రీ ఉండాలి. స్ట్రాంగ్ కంట్రీ ఉన్నప్పుడు ఏదైనా సక్సెస్ అవుతుంది.